ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖబింబాన్ని వారి గోడలకు అంటించడం కోసం పంపిస్తున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? నాయుడు గారు ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే, ఇది మంచి ప్రభుత్వం కాదు నాయనా, ఇది ముంచిన ప్రభుత్వం. ప్రజలు అనుకునేటువంటి మాట, చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని మీరు ప్రజల దగ్గరికి మీ అధికారులను పంపిస్తుంటే, ప్రజలు అనుకునేటువంటి మాట ఇది మంచి ప్రభుత్వం కాదు, 100 రోజుల్లో ముంచిన ప్రభుత్వం అనేటువంటి మాట అనుకుంటున్నారు. ఎందుచేతనంటే, నిన్ననే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ గారు, లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక గృహ నిర్మాణం చేసేటువంటి వ్యక్తి, అయ్యా మీ ప్రభుత్వంలో, అంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడకి ఒక ఇసుక లోడు 17,000 రూపాయలకి దొరికేదట. కాకినాడకి 6 క్యూబిక్ మీటర్స్ అంటే సుమారు 25-30 టన్నులు ఉన్నటువంటి ఇసుక లోడు 17,000 రూపాయలకు వచ్చేది. ఇవాళ అదే ఇసుక లోడు 45,000 రూపాయలు, అది కూడా 5 క్యూబిక్ మీటర్లే, 6 క్యూబిక్ మీటర్లు కూడా కాదు, 5 క్యూబిక్ మీటర్లు 45,000 రూపాయలకు అమ్ముతున్నారండి. ఉచితమని పేరు పెట్టారు, మేము సిగ్గుపడుతున్నాం అనేటువంటి మాకు మిత్రులు ఉంటారు కదా మీ పార్టీలో, వారు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నాయకులు ఆవురావురమని గత ప్రభుత్వం నిలవంచినటువంటి ఇసుకని రాత్రికి రాత్రి తరలించారే. ప్రజలకు మీరు నిజంగా జవాబుదారీ పాలన ఇవ్వాలని అనుకుంటే, ప్రజలకు నిజంగా మీరు జవాబుదారీ పాలన ఇవ్వాలని అనుకుంటే, నిల్వ ఉంచిన ఇసుకను దొంగిలించిన మీ పార్టీ నాయకుల పట్ల, మీ పార్టీ నాయకులు చేసినటువంటి ఆ దోపిడీ పట్ల సమగ్ర విచారణ చేయండి, ప్రజాధనాన్ని రక్షించండి, ప్రజలకు జవాబుదారీగా పనిచేయండి. ఇవాళ 17,000 రూపాయలకి గత ప్రభుత్వంలో ఇసుక లభిస్తే, ఉచితమని పేరు పెట్టి 45,000 రూపాయలకి 6 క్యూబిక్ మీటర్ల లారీ 5 క్యూబిక్ మీటర్లే వెళ్తే, ఇది ఏం ప్రభుత్వం అంటారు? ఇది మంచి ప్రభుత్వమా? ప్రజలకు చెప్పిన మాట అమలు చేయక ముంచిన ప్రభుత్వమా? ఇది ప్రజలు అనుకుంటున్న మాట, నేనంటుంది కాదు. మీరు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల దగ్గరికి పంపుతుంటే, 100 రోజుల్లో ముంచిన ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారట. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఆయన ఒప్పుకొని, వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రత, సాక్షాత్ ప్రధానమంత్రి ఆ రోజు అయోధ్య రామ మందిరానికి అవసరమైనటువంటి ఏదైతే నిర్వహణ విధి విధానాలు ఉన్నాయో, తిరుపతిని మోడల్గా తీసుకుని పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, మీరు భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తిరుపతిని మోడల్గా తీసుకుని పనిచేయమని చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే, ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు తప్పిదాలను క్షమించు స్వామి అని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం నిన్ను వాడుకుంటున్నాడు స్వామి, దాని నుంచి మాకు రక్షణీయని చేస్తున్నారా? మీరు చేసేటువంటి ప్రాయశ్చిత్త దీక్ష, చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతని మున్నెన్నడూ లేని విధంగా స్వామివారి యొక్క పవిత్రతని దెబ్బతీసిన విధానం చూసినట్లయితే, దానికోసం చేయండి. ఆ ప్రాయశ్చిత్త దీక్ష చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అపచారం ఏదైతే ఉందో, తిరుమలకు చేసిన అపచారం